ఈరోజు మనం ఒక పురాతన ఇతిహాసంలో దాగియున్న ఒక రహస్యమైన భవిష్యవాణి గురించి తెలుసుకుందాం. అదే రాముడి జోస్యం. మనందరికీ జీవితంలో ఒక్కోసారి అనిపిస్తుంది కదా, ఎటూ వెళ్తున్నామో తెలియకుండా ఒక మ్యాప్ లేకుండా ప్రయాణిస్తున్నట్టు, సరైన దారి ఏదో తెలియక ఆగిపోయినట్టు. అలాంటి సమయంలో మనకు మార్గదర్శకత్వం అవసరం. అసలు శతాబ్దాలుగా మనుషులు ఇదే పనిలో ఉన్నారు. జ్యోతిష్యం, టారో కార్డులు, ప్రాచీన గ్రంథాలు ఇలా ఎన్నో మార్గాల్లో తమ భవిష్యత్తును అర్థం చేసుకోవాలని, సరైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాని ఒక్కసారి ఊహించుకోండి, మన ప్రశ్నలకు సమాధానాలు, మన భవిష్యత్తుకు దారి ఏదో నక్షత్రాల్లోనో కార్డ్స్లోనో కాదు, ప్రపంచంలోనిక గొప్ప ఇతిహాస కథలలో ఒకదానిలో దాగి ఉంటే ఎలా ఉంటుంది? అవును, మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా దాని గురించే. రాముడి జోస్యం అంటే ది ఒరాకిల్ ఆఫ్ రామ. ఇంతకీ ఏంటిది? ఒక పురాణ కథ మనకు వ్యక్తిగతంగా ఎలా దారి చూపిస్తుంది? చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే రాముడి జోస్యం అనేది ఒక ప్రత్యేకమైన పద్ధతి. దీనిలో మన వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానాలు హిందూ ఇతిహాసమైన రామాయణంలోని పద్యాల ద్వారా దొరుకుతాయి. అంటే ఇది కేవలం భవిష్యత్తు చెప్పే సాధనం కాదు, మనల్ని ఆ రాముడి ప్రయాణంలో ఒక భాగం చేస్తుంది. ఇప్పుడు మీకు టారో కార్డులు లేదా ఐచింగ్ లాంటివి తెలుసుంటే ఇది కూడా అట్లాంటిదే. సంకేతాల ద్వారా మనకు మార్గదర్శకత్వం ఇస్తుంది. కాని ఇక్కడే అసలు తేడా ఉంది. ఇది ఒకే ఒక్క ఇతిహాస కథను, రామాయణాన్ని వాడుకుంటుంది. దానివల్ల మన పరిస్థితి మొత్తం ఆ కథలో ఒక సన్నివేశంగా మారి మనకు మార్గం చూపిస్తుంది. సరే, ఈ జోస్యం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే ముందు దాని వెనుకున్న కథను మనం తెలుసుకోవాలి. అదే రాముడి కథ. రామాయణం కథ చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా ఓసారి క్విక్గా చూద్దాం. విష్ణువు అవతారంగా రాముడు పుట్టడం, ఆ తరువాత కైకేయి కోరిక వల్ల 14 ఏళ్లు అన్యాయంగా వనవాసం చెయ్యడం, అడవిలో ఉన్నప్పుడు రాక్షసరాజు రావణుడు సీతను అపహరించడం, ఇక తరువాత హనుమంతుడి సహాయంతో లంకపై యుద్ధం చేసి రావణుణ్ణి ఓడించి సీతతో కలిసి మళ్లీ తన రాజ్యానికి వచ్చి రాజు అవ్వడం. ఈ ప్రయాణంలోని ప్రతి ఘట్టం మన జీవితంలోని ఏదో ఒక దశకు అద్దం పడుతుంది. కానీ ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ జోస్యం వేల సంవత్సరాల పురాతనమైనది కాదు. ఇది 16వ శతాబ్దంలో ఒక కవి తన స్నేహితుడి కోసం ప్రేమతో సృష్టించిన ఒక బహుమతి. ఆయనే గోస్వామి తులసీదాస్, 16వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి మరియు భక్తుడు. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని సామాన్యులకర్థమయ్యే భాషలో రామచరిత మానస్గా రాసి రాముడి కథను ప్రతి ఇంటికీ చేర్చిన మహానుభావుడు. ఒకరోజు సాయంత్రం తులసీదాస్ తన స్నేహితుడు జ్యోతిష్కుడైన గంగారాముడిని కలిశాడు. గంగారాముడు చాలా ఆందోళనగా కలత చెందినట్లు కనిపించాడు. తులసీదాస్ అతన్ని చూసి ఏమిటింత కలత చెందడానికి కారణం అని ఆప్యాయంగా అడిగాడు. అప్పుడు తెలిసింది, తన స్నేహితుడు ఒక రాజు అడిగిన ప్రాణాంతక ప్రశ్నకు సమాధానం చెప్పలేక బాధపడుతున్నాడని. వెంటనే అతనికి సహాయం చేయడానికి ఆ రాత్రికి రాత్రే ఈ పద్యాలను రచించి ఒక స్నేహచర్యగా ఈ జోస్యాన్ని సృష్టించాడు. కాబట్టి ఇది కేవలం భవిష్యవాణి కాదు, కష్టంలో ఉన్న స్నేహితుడికి అందించిన దైవిక ఓదార్పు. సరే, ఇప్పుడు ఈ జోస్యాన్ని ఆచరణలో ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఈ పద్ధతి చాలా సరళమైనది. ముందుగా మనసులో ఒక నిర్దిష్టమైన ప్రశ్నను బలంగా అనుకోవాలి. తర్వాత పుస్తకంలోని 343 పద్యాలలో ఒకదాన్ని యాదృచ్ఛికంగా ఎంచుకోవాలి. ఆ పద్యం మనల్ని రాముడి కథలోని ఒక నిర్దిష్ట సన్నివేశానికి తీసుకువెళ్తుంది. ఆ సన్నివేశంలోని పాత్రలు, సవాళ్లు మరియు ఫలితం మన ప్రశ్నకు సమాధానాన్ని, మార్గాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు మనకు ఈ పద్యం వచ్చింది అనుకుందాం. రాణి కైకేయి రాముడి వనవాసాన్ని కోరింది. ఇది అన్యాయమైన మరియు క్రూరమైన చర్యల శిఖరాగ్రం. ఇది రామాయణంలో అత్యంత సంక్షోభ సమయం. మరి దీని వివరణ ఏమిటి? ఈ పద్యం అసూయ వల్ల జరిగిన తీవ్ర అన్యాయాన్ని సూచిస్తుంది. కొన్నిసార్లు మనం చెయ్యగలిగింది ఏమీ ఉండదు. ఆ ప్రతికూల పరిస్థితిని అంగీకరించి మన అంతర్గత శక్తిని పెంపొందించుకోవడం ఒక్కటే మార్గమని ఇది చెబుతుంది. చూశారా, కథలోని సందర్భం మన జీవితానికి ఎలా వర్తిస్తుందో? కాబట్టి కీలకమైన విషయం ఏమిటంటే, రాముడి జోస్యం కేవలం భవిష్యత్తును అంచనా వేయడం గురించి కాదు. ఇది మన జీవితాన్ని ఒక వీరుడి ప్రయాణంగా తిరిగి చూడటానికి సహాయపడుతుంది. ఇది మన జీవితాన్ని ఒక పెద్ద కథలా చూపిస్తోంది.
మన జీవితంలో కూడా రాముడు, సీత, రావణుడి వంటి పాత్రలు, శక్తులు పనిచేస్తున్నాయని మనకు అర్థమయ్యేలా చేస్తోంది. ఇది మనల్ని, మన జీవితాన్ని ఆ కథలో ఒక భాగంగా చూసుకునేలా ప్రేరేపిస్తోంది. ఈ కథలోని ముఖ్య పాత్రలను మన జీవితానికి అన్వయించుకోవచ్చు. ఉదాహరణకు, రాముడు మన అంతరాత్మకు ప్రతీక. ఎంత కష్టమొచ్చినా సరే సరైనది చేయాలనే మన సంకల్పం, మనలోని ధర్మమే రాముడు. అలాగే సీత మన లక్ష్యానికి ప్రతీక. మనం దేనికోసమైతే వెతుకుతున్నామో అది కోల్పోయిన సంబంధం, ఒక ఉద్యోగం లేదా మనసులో ప్రశాంతత ఏదైనా కావచ్చు. మన ప్రయాణానికి అర్థాన్నిచ్చే గమ్యమే సీత. ఇక రావణుడు మనల్ని మన లక్ష్యం నుండి దూరం చేసే అతిపెద్ద అడ్డంకి. అది మన లోపల ఉండే అహంకారం, పేరాస వంటి బలహీనతలు కావచ్చు, లేదా బయట నుండి మనల్ని అడ్డుకుంటున్న ఏదైనా ప్రతికూల శక్తి కావచ్చు. మనం జయించాల్సింది ఈ రావణుడినే. కాబట్టి అసలైన ప్రశ్న ఇదే. ఈ కథను మన జీవితానికి అన్వయించుకుంటే మనం ఇప్పుడు ఏ భాగంలో ఉన్నాం? వనవాసంలో ఉన్నామా? సీత కోసం వెతుకుతున్నామా? లేక రావణుడితో యుద్ధానికి సిద్ధమవుతున్నామా? ఈ ప్రశ్న మన జీవిత ప్రయాణాన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తుంది.